సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ట్రిగ్నోమెటరీ టేబుల్స్. ఓకేనా. సో మనకి ట్రిగ్నోమెట్రీ సమ్స్లో ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ అనేవి మనం ఫైండ్ చేయాలి అంటే ఫస్ట్ ష్యూర్గా మనకి ట్రిగ్నోమెట్రీ టేబుల్స్ అనేది మనకు తెలిసి ఉండాలి. సో ఈ వాల్యూస్ అనేది మనం ఎలా ఫైండ్ చేస్తాం అంటే, సో మనకి తెలుసు ట్రిగ్నోమెట్రీలో 6 యాంగిల్స్ ఉంటాయని. సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా, కొసిక్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటా. ఓకేనా. సో ఇవి ఉంటూ మనకి కొన్ని డిగ్రీస్ ఉంటాయండి. ఆ డిగ్రీస్ ఏంటంటే 0, 30, 45, 60, 90. ఓకేనా. మనకి 6 యాంగిల్స్ ఉంటాయి, 5 డిగ్రీస్ ఉంటాయి. సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా, కొసిక్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటా. 0 డిగ్రీ, 30 డిగ్రీ, 40 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ. ఓకేనా. సో మన ఈ టేబుల్ అంతా మనకి తెలియాలి అంటే వాల్యూస్ ఎలా వస్తాయి ఏంటి అని. సో వాల్యూస్ అనేవి ఎలా వస్తాయి. సో సింపుల్గా మనకు చెప్పాలంటే మనకి సైన్ వాల్యూ, ఈ వాల్యూస్ మనకి ఎలాగొచ్చు అని తెలిస్తే ఈ టేబుల్ అంతా మనం చేసేవచ్చు. ఓన్లీ సైన్ వాల్యూ ఒక్కటే మనం గుర్తుంచుకోవాలి. సో ఈ సైన్ వాల్యూ మనకి ఎలా వస్తాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే ఫస్ట్ మనం 0, 1, 2, 3, 4. ఓకేనా. 0, 1, 2, 3, 4 అలాగే వేసుకొని అన్నిటికీ బై 4 చేసుకోవాలి. బై 4, బై 4, బై 4, బై 4, బై 4. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అన్నిటికీ రూట్లు పెట్టుకోవాలి. రూట్స్. ఓకేనా. సో 0/4 ఎనీథింగ్ మీద పార్ట్ అనేది 0 ఉంటే దాని ఆన్సర్ ఎప్పుడైనా సరే మనకి 0 వస్తుంది. ఓకేనా. సో 0/4 0, సంథింగ్ 4/0 ఇన్ఫినిటీ. ఓకేనా. 0/4 0, 4/0 ఇన్ఫినిటీ. సో 0/4 ఈక్వల్ టు 0. సో 1/4 1/4 అంటే ఏంటండి, రూట్ 1/4 అంటే ఏంటి, ఈ రూట్ అనేది రెండింటికి చెందుతుంది. √1/√4. √1 వాల్యూ అంటే 1 బై √4 వాల్యూ అంటే 2 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి పోతే 1/2. ఓకేనా. ఈక్వల్ టు 1/2. చూడండి 0/4 అంటే 0, √1/4 అంటే 1/2. నెక్స్ట్ ఏంటండి √2/4. √2/4 రూట్ అనేది రెండింటికి చెందుతుంది. √2, √4. √2 వాల్యూ √2, √4 వాల్యూ అంటే 2 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి పోతే 2 ఉంటుంది. సారీ సింపుల్ ఇక్కడ కట్ చేసేద్దాం. √2/4 2 1 సార్, 2 2 సార్. √1/2 అంటే √1/√2. √1 వాల్యూ 1, √2 వాల్యూ మనకి √2. ఓకేనా. సో 45 డిగ్రీస్ వాల్యూ ఎంత అండి, 1/√2. ఓకేనా. నెక్స్ట్ 60 డిగ్రీస్. సో నెక్స్ట్ 60 డిగ్రీస్ అంటే √3/4. ఓకేనా. సో √3/4 √3/4 అంటే రూట్ అనేది రెండింటికి చెందుతుంది. √3/4 √3/4 √3/2 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి పోతే √3/2. ఓకేనా. √3/2. నెక్స్ట్ 4కి క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. √1 వాల్యూ అంతా 1. ఓకేనా. అర్థమైందండి. సో ఫస్ట్ స్టెప్ మనకి సైన్ వాల్యూస్ కావాలి అంటే సైన్ వాల్యూస్ మనకు కావాలి. 0, 1/2, 1/√2, √3/2, 1 ఎలాగ ఫైండ్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే 0, 1, 2, 3, 4 అలాగే వేసుకొని అన్నిటికీ బై 4 చేస్తాం. బై 4 దెన్ నెక్స్ట్ అన్నిటికీ స్క్వేర్ రూట్ చేస్తాం. ఓకేనా. సో 0/4 వాల్యూ ఎప్పుడు మనకి 0 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 1/√4 అంటే ఆన్సర్ 1/2. √2/4 అంటే 1/√2. √3/4 √3/2. √4/4 అంటే 1. ఓకేనా. ఎలాగ వచ్చాయని మీకు ఎక్కడ చెప్పాను ఎలాగ వచ్చాను. ఓకేనా. సో మనకి సైన్ వాల్యూ అయిపోయింది.
సో మీకు ఎలా అంటే sin 30 వాల్యూ ఎంత 1/2, sin 60 వాల్యూ ఎంత √3/2, sin 90 వాల్యూ ఎంత 1. ఓకేనా, మనకి సైన్ వాల్యూ అయిపోయింది. సైన్ వాల్యూ ఎలాగొచ్చో మీకు తెలుసుగా చెప్పాను. సో కాస్ వాల్యూ మనకి ఎలాగొస్తాయంటే సైన్ వాల్యూ 0, 1/2, 1/√2, √3/2, 1. ఓకేనా, సైన్ వాల్యూ. కాస్ వాల్యూ ఏంటంటే దీని అన్నిటికీ మనం రివర్స్ రాసేయాలి. అంటే ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది, ఈ డైరెక్షన్లో రావాలి. 1 ఉంది కాబట్టి 1, √3/2, √3/2, 1/√2, 1/√2, 1/2, 1/2, 0, 0. ఓకేనా, సైన్ వాల్యూ ఎలా కట్టాలి, కాస్ వాల్యూ ఏంటంటే ఈ సైన్ వాల్యూ రివర్స్ ఇక్కడ రాసేయాలి. 1 ఉంది కాబట్టి 1, √3/2, √3/2, 1/√2, 1/√2, 1/2, 1/2, 0, 0. ఓకేనా, సైన్ అయిపోయింది, కాస్ అయిపోయింది. ట్యాన్ మనకి ఫార్ములా చెప్తాను. ఏంటి ట్యాన్ అంటే సైన్ బై కాస్ థీటా. ఓకేనా, సైన్ బై కాస్ థీటా. సో ట్యాన్ థీటా అంటే ఏంటండి, మీకు ముందు వీడియోలో చెప్పాను. ట్యాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. సో సైన్ థీటా 0 బై, సో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ట్యాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా, సైన్ థీటా బై కాస్ థీటా. సైన్ థీటా వాల్యూ ఎంత 0/1. మీకు ఆల్రెడీ చెప్పాను 0/1 అంటే ఆన్సర్ 0. ఓకేనా, 0. నెక్స్ట్ 1/2 ఎంతండి, సైన్ ట్యాన్ 30 వాల్యూ ఎంత, సైన్ థీటా బై కాస్ థీటా అంటే 1/2/√3/2. అంటే మనకి వాల్యూస్ ఎలాగొస్తే 1/2 ఇంటూ ఇది 2/√3గా రెసిప్రోకల్ అవుతుంది. 2/√3, 2కి క్యాన్సిల్ అయిపోద్ది, అప్పుడు 1/√3. ఓకేనా, 1/√3. నెక్స్ట్ tan 45 వాల్యూ, tan 45 వాల్యూ సైన్ థీటా బై కాస్ థీటా 1/√2/1/√2. సో 1/√2 ఇంటూ రెసిప్రోకల్ అవుతుంది √2/1. √2 క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. ఓకేనా, tan 45 వాల్యూ 1. నెక్స్ట్ tan 60 వాల్యూ అలాగా √3/2 1/2 అంటే √3/2 ఇంటూ 2 అనేది మీదకి వెళ్తుంది, రెసిప్రోకల్ అవుతుంది. 2కి క్యాన్సిల్ అయిపోతే √3. tan 60 వాల్యూ √3. tan 90 వాల్యూ ఎంత 1/0. 1/0 అంటే ఇన్ఫినిటీ. చూడండి 0/1 అంటే 0, 1/0 అంటే ఇన్ఫినిటీ. మీద 0 అంటే 0, కింద 0 అంటే ఇన్ఫినిటీ. ఓకేనా, ట్యాన్ వాల్యూస్ అనేవి మనకి అలా వస్తాయి. సైన్ వాల్యూస్ అంటే మీకు స్టెప్ చెప్పాను, 0, 1, 2, 3, 4 వేయాలి. కాస్ థీటా అంటే రివర్స్ వేయాలి. ట్యాన్ అంటే సైన్ థీటా బై కాస్ థీటా. ఇది వాల్యూస్ మనకి ఎలా వస్తాయి మీకు చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ కొసిక్ థీటా. సో నెక్స్ట్ ఏంటంటే కొసిక్ థీటా. సో కొసిక్ థీటా అంటే మీకు ఫార్ములా ఏంటి, కొసిక్ థీటా ఈక్వల్ టు స్టార్టింగ్ సి అంటే సైన్, కొసిక్ థీటా ఈక్వల్ టు 1/sin థీటా. ఓకేనా, కొసిక్ థీటా ఈక్వల్ టు 1/sin థీటా ఫార్ములా. సో 1/sin థీటా 1/sin థీటా. ఓకేనా, సో కొసిక్ 0 డిగ్రీస్ వాల్యూ కావాలంటే 1/sin థీటా. 1/sin థీటా వాల్యూ అంత 0, 1/0. 1/0 అంటే మీకు చెప్పాను ఏంటి, ఇన్ఫినిటీ. ఓకేనా, నెక్స్ట్ కొసిక్ 30 వాల్యూ అంటే 1/sin థీటా. 1/sin థీటా వాల్యూ అంతా 1/2, 1/2. ఓకేనా, సో ఈ 2 అనేది మీదకి వెళ్తుంది. 1 ఇంటూ 2/1, 1కి పోతే ఆన్సర్ 2 వస్తుంది. ఓకేనా, సో వాల్యూ 2. నెక్స్ట్ కొసిక్ 45 డిగ్రీస్. కొసిక్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత అంటే సైన్ 1/sin థీటా. 1/sin థీటా వాల్యూ 45, థీటా వాల్యూ 1/√2 ఈక్వల్ టు 1 ఇంటూ √2/1. 1కి పోతే √2. ఓకేనా, నెక్స్ట్ కొసిక్ 60 డిగ్రీస్. 1/60 డిగ్రీస్ వాల్యూ √3/2. ఓకేనా, 1 ఇంటూ 2/√3 ఈక్వల్ టు 2/√3. నెక్స్ట్ సీకెంట్ థీటా కొసిక్ 90 డిగ్రీస్. sin 90 డిగ్రీస్ 1/1 ఈక్వల్ టు 1. ఓకేనా, 1/1 ఈక్వల్ టు 1. సో కొసిక్ థీటా ఈక్వల్ టు ఏంటి వస్తుంది, 1/sin థీటా. 1/0 ఇన్ఫినిటీ,
1/1/2 2 1/1/√2 1/√3/2 2/√3 1/1 ఈక్వల్ టు 1. సో ఈ వాల్యూస్ ఎలా వచ్చాయో చెప్పాను. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఏంటండి సీకెంట్ థీటా. సీకెంట్ థీటా ఫార్ములా ఏంటండి 1/cos థీటా. సారీ సీకెంట్ థీటా ఈక్వల్ టు 1/cos థీటా. సో సీకెంట్ థీటా ఫార్ములా ఏంటి 1/cos థీటా. సో 1 మనకి ఏంటి సీకెంట్ 0 degrees కావాలి. సీకెంట్ 0 degrees కావాలంటే ఫార్ములా ఏంటి సీకెంట్ థీటా 1/cos థీటా. థీటా వాల్యూ ఎంత 0. cos 0 ఈక్వల్ టు ఎంత 1 1/cos థీటా 1/1 ఈక్వల్ టు 1. సరిపోయిందా. నెక్స్ట్ cos 30 వాల్యూ కావాలి. సీకెంట్ 30 వాల్యూ కావాలి. సీకెంట్ 30 వాల్యూ ఎలాగ వస్తుంది. సీకెంట్ ఫార్ములా ఏంటి 1/cos థీటా 1/cos థీటా. cos థీటా ఫార్ములా ఏంటి √3/2 సేమ్ ఇందాక ప్రాసెసే. 1 into 2 మీదకి వెళ్తుంది, √3 కిందకు వస్తుంది. 2/√3 నెక్స్ట్ ఫార్ములా ఏంటి సీకెంట్ 45 degrees కావాలంటే సీకెంట్ వాల్యూ 1/cos థీటా 1/cos థీటా. cos ఏ థీటా కావాలి 45 థీటా కావాలి అంటే 1/√2 అంటే 1 into √2/1 ఈక్వల్ టు √2. ఓకేనా √2. నెక్స్ట్ సీకెంట్ 60 degrees కావాలి. 1/cos థీటా ఈక్వల్ టు సీకెంట్ థీటా ఫార్ములా కదా. సో 1/సీకెంట్ థీటా 1/cos థీటా. cos 60 degrees కావాలి. cos 60 degrees అంతా 1/1/2 1 into 2 మీదకి వెళ్తే కిందకు వస్తుంది 2 సరిపోయిందా. నెక్స్ట్ ఏంటి సీకెంట్ 90 degrees అంటే 1/cos థీటా ఫార్ములా ఏంటి 0. 1/0 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి ఇన్ఫినిటీ. ఓకేనా. సో ఇక్కడ అర్థమవుతుందా 1/cos థీటా అంటే 1/cos మనకి ఏ వాల్యూ థీటా అంటే వాల్యూ ఏ థీటా కావాలి 0 degrees కావాలి. cos 0 అంటే 1/cos 0. cos 0 degrees అంతా 1 కాబట్టి 1/1. సో ఇక్కడ చూడు 1/cos థీటా వాల్యూ ఎంత cos 30, ఇక్కడ cos 45, ఇక్కడ cos 60, cos 90. ఓకేనా అన్నిటికీ అలాగే. నెక్స్ట్ ఏంటండి cot థీటా. అదర్వైజ్ మీరు ఇంకోలాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. cos థీటా అని సీకెంట్ థీటా అని నేను చెప్తాను. నెక్స్ట్ ఇంకొకటే ఉంది cot థీటా. అంటే ఏంటంటే ఫార్ములా చెప్పినేంటి cos/sin థీటా ఆర్ 1/tan థీటా. ఓకేనా ఇది cot థీటా ఫార్ములా. సో cot థీటా ఏంటంటే చూడండి ఇక్కడ sin థీటా అంటే ఏం చెప్పాను ఈ వాల్యూస్ వస్తాయి. cos థీటా అంటే సైన్కి అలా రివర్స్ చేసేయాలి. అది cos థీటా అంటే 1కి 1 √3/2 1/√2 1/2 1/2 0 0. సేమ్ cot థీటా ఏంటంటే ట్యాన్కి రివర్స్ చేసేయండి. ఇన్ఫినిటీ √3 1 1/√3 1/√3 0 0. ఓకేనా. సో కొసిక్ అంటే ఏంటి రాస్తారంటే సింపుల్గా చూడండి 0 ఉంది కాబట్టి ఇన్ఫినిటీ ఇది వదిలేసండి. 1/2 దీనికి రివర్స్ రాసండి 1/2 2/1 అంటే 2 1/√2 అంటే √2/1 అంటే √2 √3/2 2/√3 1 కాబట్టి 1 1/1 అంటే 1. అర్థమవుతుందా. దీనికి రివర్స్ చేస్తే మీకు ఆన్సర్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దీనికి రివర్స్ 0కి ఇన్ఫినిటీ అంటే 1/sin థీటా కాబట్టి 1/0 అంటే ఇన్ఫినిటీ. ఓకేనే ఇది సరిపోయింది. ఇది మీరేంటి 1/1/2 అని వేయకుండా దీనికి డైరెక్ట్ రివర్స్ రాసింది. 1/2 అంటే 1/2 దీనికి రివర్స్ చేస్తే వస్తుంది 2/1 అంటే 2. నెక్స్ట్ 1/√2 రివర్స్ చేస్తే √2/1 అంటే √2 √3/2 దీనికి రివర్స్ చేస్తే 2/√3 1/1 రివర్స్ చేస్తే 1. సేమ్ సీకెండ్ కూడా అంతే. సీకెండ్ అంటే కాస్కి రివర్స్ చేయండి 1/1 1. ఓకేనా. అదర్వైజ్ కోసిక్ అని ఉందా దీనికి మీరు రివర్స్ చేసండి 1కి 1 2/√3 2/√3 √2 2కి 2 ఇన్ఫినిటీకి ఇన్ఫినిటీ. ఓకేనా. సో ఇవి ట్రిగనోమెట్రీ ఫార్ములాస్. సో మళ్ళీ ఒకసారి నీట్గా చెప్పేస్తాను చూడండి.